అత్యవసర పరిస్థితి ఈ దేశం మీద ఎవరైనా దండెచ్చి వచ్చినప్పుడు, ఈ దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు, లేక ఈ దేశంలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు, అంతఃకలహాలు జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీని ఉపయోగించాలని చెప్పి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి అవకాశం. మరి ఆ రకంగా ఇప్పటి వరకు 3 సార్లు ప్రజా స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ మిగిలిన 2 సార్లు ఎలాంటిదో తెలుసుకుంటే 75లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఎంత ప్రమాదకరం అర్థమవుతుంది. 1962 చైనాతో మనం యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. 1971లో మన శత్రు దేశమైనటువంటి పొరుగు దేశం పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల పైన ప్రభుత్వానికి అజమాయిషి ఉండాలి అని చెప్పి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మరి 75లో ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీ ఎలాంటిదో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ఆ యొక్క ఎన్నిక చెల్లనేరదు. అప్రజాస్వామికంగా ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారుల్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడింది, చెల్లలేదని చెప్పినప్పుడు ఇచ్చినటువంటి తీర్పును దోషిరాజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలదోసినటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి రోజులు. మరి ఎమర్జెన్సీ విధిస్తే మనకు వచ్చిన నష్టం ఏంటని మీరు అనుకోవచ్చు. 21 నెలల పాటు అనేక మంది దేశభక్తులు, ఎల్కే అద్వానీ కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఇలాంటి అనేక మంది దేశంలో ఉన్న అనేక మంది జైల్లో నెట్టబడ్డారు. వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఇక్కడ అనేక మంది పెద్దలు, మాకు పరిచయం ఉన్న పెద్దలందరూ కూడా సుదీర్ఘ కాలం పాటు జైలులో మగ్గారు. వాళ్ళకు ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి ప్రాథమిక హక్కు, మాట్లాడేటువంటి స్వేచ్ఛ, తిరిగేటువంటి స్వేచ్ఛ, రాసేటువంటి స్వేచ్ఛ, ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛను హరించివేయడం జరిగింది. 76లో జరగాల్సినటువంటి ఎన్నికలు కూడా కొంతకాలం పాటు వాయిదా వేయడం జరిగింది. ఆ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ విధించినటువంటి చీకటి రోజులను మీ తరానికి గుర్తు చేయాలి. ఎంత ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రమాదకరమైందో గుర్తు చేసేటువంటి విధంగా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వారి యొక్క ఆలోచనలు దేశానికి హితం కాదు, వాళ్ళ కారణంగా దేశానికి మంచి జరగదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కారణంగా మీరు తెలుసుకుని మీతోటి విద్యార్థులకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీని వీలైనంత దూరంగా ఉంచేటువంటి ప్రయత్నంలో భాగంగా చీకటి రోజులు గుర్తు చేసుకుంటూ మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశాము. మరొకసారి ఇందాక ఆయన చెప్పినట్టు ఎమర్జెన్సీ గురించి ఇక్కడ కాకపోయినా, ఈ సమయంలో కాకపోయినా, ఇప్పటికైనా ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుసుకొని అందరికీ తెలియజెప్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా విషయాన్ని తెలియజేసినందుకు రామ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చివరిగా దొమ్మరాజు సురేష్ గారు వారు బిడ్డలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, మాజీ సైనికుడిని. ఎమర్జెన్సీ విధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుత మన భారతీయ జనతా పార్టీకి గల వ్యత్యాసం ఒక్క నిమిషంలో చెప్పి ముగించుకుంటాను. 2004లో ముంబైలో ఒకే రోజు 7 చోట్ల బాంబ్ బ్లాస్ట్ ట్రైన్లో జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అలా 2008లో బాంబేలో మన హోటల్ మీద, తాజ్ హోటల్ మీద ఏదైతే బాంబ్ బ్లాస్టులు జరిగినాయో, ఎటువంటి బాంబ్ బ్లాస్టులు జరిగినా, ఎటువంటి అరాచకాలు జరిగినా అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి. ఆ తర్వాత మన నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన దేశాలకు సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2016లో మనం నోట్లు డిమానిటైజేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ రోజు డిజిటల్ ఇండియా మార్గంలో ఏ విధంగా మనం వెళ్తున్నామో కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. 2014 ముందు ఎన్ని అరాచకాలు, ఎక్కడ సంవత్సరానికి ఒక్క రోజు ఏదో ఒక మూలాన బాంబ్ బ్లాస్ట్ జరిగేది. ఈ రోజు అటువంటి అవకాశం లేకుండా మన నరేంద్ర మోదీ గారు చేశారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించి మన మోదీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. సురేష్ గారు ఒక నిమిషం షేర్ చేశారు. పాల్గొన్నటువంటి అందరూ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అప్పుడు అన్వేషించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ అవసరాలు
అయితే ఎమర్జెన్సీ ద్వారా ఈ ఎమర్జెన్సీలో పడిన కష్టాలను చూసి ప్రేరణ పొంది దాని తర్వాత సమాజానికి తన జీవితాన్ని చివరి వరకు చివరి వరకు తన జీవితంలో మార్చడం ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ చిలకం రామచంద్రారెడ్డి గారు, స్వర్గస్థులు శ్రీ చిలకం రామచంద్ర గారు. కేంద్ర రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ మనకు స్పీకర్గా ఈరోజు ఈ అకేషన్ నాయకులు బ్యాంక్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకురాలు మేడం శాంతారెడ్డి గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానే కాకుండా తనదైన స్టైల్లో మొత్తం నిజంగా ఆంధ్రప్రదేశ్ని సక్సెస్ఫుల్గా గ్రాస్ రూట్ లెవెల్ తీసుకొచ్చినటువంటి మేడం వారు కూడా ఈ సందర్భంగా పైకి రావాల్సిందిగా వేదికగా భావిస్తున్నాం. వేదికని అలంకరించవలసిందిగా